ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానాంశము ఆయన సహాయాన్ని పొందుకొనుటకై. నేటి ధ్యానం కొరకు 2వ దినవృత్తాంతముల గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరుచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. దేవుడు మనకు తన శక్తిని ఇవ్వాలని ఆశిస్తున్నా మనలో చాలా మంది ఆయనకు అరుదుగా అవకాశం ఇస్తారు. ఒక కంపెనీలో పనిచేసే అకౌంటెంట్తో అతని పై అధికారి తప్పుడు లెక్కలు రాయమని చెప్పాడు. క్రీస్తునందలి విశ్వాసిగా అలా చేసినట్లయితే తాను అబద్ధికుడనైనట్లేనని, దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించినట్టేనని ఆ అకౌంటెంట్కి తెలిసినా ఉద్యోగం ఊడుతుందేమో అన్న భయంతో తన పై అధికారి యొక్క సంతోషాన్ని చూరగొనడానికి ఆ పై అధికారి చెప్పినట్టుగా చేశాడు. తప్పుడు లెక్కలు వేశాడు. అతడు తన పై అధికారి సంతోషం కొరకు చేసిన ఆ ఫ్రాడ్ వల్ల అతని ఉద్యోగం ఊడిపోవటంతో పాటు అంతకంటే నీచమైన స్థితికి, అనగా జైలుకు వెళ్ళడంతో అతని కథ ముగిసింది. ప్రియులారా, దేవుణ్ణి నమ్మిన మనం దేవుడు తన శక్తిని మన జీవితంలో బయలుపరిచే అవకాశం ఇవ్వాలి. ఆ అకౌంటెంట్ నీతిగా నిజాయితీగా నిలబడుంటే దేవుని సహాయము అతనికి దొరికేది. అతడు తన ఉద్యోగంలో హెచ్చించబడేవాడు. దేవుడు సహాయం చేసే అవకాశాన్ని అతడు చేజేతులారా పాడు చేసుకున్నాడు. వీళ్ళరా, ఈ రోజుల్లో అతనికి మనకి పెద్దగా తేడా ఉండకపోవచ్చు. ఎందుకంటే మనలో చాలామంది పాపముతోనూ లోకముతోనూ రాజీ పడిపోయి నైతిక విలువలను పక్కన పెట్టేస్తూ ఉన్నారు. మనము చదువుకున్న మూల వాక్యములో తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచటానికి దేవుడు లోకమంతా చూస్తున్నాడు అని మనం చదివాం. ఈ మాటను హనానీ అనే ప్రవక్త ఆసాతో చెబుతున్నాడు. ఈ ఆసా యూదా రాజుల్లో మంచి రాజుగా పేరు పొందాడు. అయితే అతని ప్రారంభ దినాల్లో కూషీయుడైన జెరహు అతని మీద దండెత్తి వచ్చినప్పుడు అతడు ప్రార్థన చేసి దైవ సహాయముతో వాళ్ళందరినీ ఓడించాడు. అయితే ఆ తరువాత కాలములో అతడు దేవుణ్ణి నమ్మడం మానేసి పొరుగు రాజైన బెన్హదదును నమ్మి దేవుని మందిరానికి సంబంధించిన వెండి బంగారములను తీసి ఆ బెన్హదదుకిచ్చి సంధి చేసుకున్నాడు. కానీ తీరా శత్రువులు వచ్చేసరికి అతడు నమ్ముకున్న సిరియా రాజు అతనికి హ్యాండ్ ఇచ్చాడు. తత్ఫలితంగా దేవుడు సహాయాన్ని నిలిపివేశాడు. అంతేకాకుండా హనానీ ద్వారా దేవుడు చెప్పింది ఏంటంటే, ఇక నీ బ్రతుకు కాలమంతా నీకు యుద్ధాలే అన్నాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, దేవుడు తన ఎడల నమ్మకస్తులకు యథార్థ హృదయము గల వారికి తన శక్తిని బలాన్ని ఎప్పటికీ కనుపరుచుకుంటూనే ఉంటాడు. ఎప్పుడైతే మనం కుటిలుడైన మన పై అధికారినో లేదా ఏదైనా యుక్తికరమైన ప్రణాళికనో లేక అబద్ధాలనో నమ్ముకుంటామో అప్పుడు మనం సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. కనుక క్లిష్ట సమయములో మనము దేవునికి నమ్మకంగా ఉన్నట్లయితే దేవుడు తన శక్తిని బలాన్ని మనకు చూపే అవకాశాన్ని మనం ఆయనకు ఇచ్చిన వారం అవుతాం. వీళ్ళ ఆశావలే కాకుండా మనందరము ఆయన సహాయాన్ని పొందుకునే అర్హులముగా జీవించుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. ఎంతవరకు యథార్థ హృదయము కలిగి ఉంటే నీవు సహాయం చేయటానికై చూస్తున్నావు అనే విషయాన్ని మేము ధ్యానం చేశాం. ఈ మాటలు వింటున్న మా వీక్షకులు నీతి న్యాయాలను అనుసరించి నడుచుకుంటూ నీ సహాయాన్ని పొందుకొని నీ నామానికి మహిమకరంగా జీవించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.